అందరికీ నమస్కారం. ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ ఎజెండాలో సెషన్ 7 యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్. దీనికి మనకి ఎజెండాలో లింక్స్ ఇచ్చారు, సెషన్ ప్లాన్ ఇచ్చారు, పీపీటీ ఇచ్చారు. వాటిని ఒకసారి చూద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ సెషన్ 3, సెషన్ 7కి సంబంధించిన మ్యాటర్ డాక్ ఫైల్ కనిపిస్తుంది. దీంట్లో యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్ అనేది ఇచ్చారు. దీన్ని మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతికి ఎన్ఏఎస్ అసెస్మెంట్స్కి అలైన్ చేసుకుంటూ దీనికి కాంప్లిమెంటరీగా టీచర్స్ కోసం తయారు చేసిన రిసోర్స్ బుక్ అనమాట ఇవి. వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎంకరేజ్ టీచర్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ దేర్ టీచింగ్ ప్రాక్టీసెస్, తమ యొక్క టీచింగ్ ప్రాక్టీసెస్ పైన రిఫ్లెక్ట్ చేయడం. ఆఫర్ వెల్ స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్స్, యాక్టివిటీస్, స్ట్రాటజీస్ టు ఎన్హాన్స్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంకా ఎఫెక్టివ్గా తయారు చేయడానికి లెసన్ ప్లాన్స్, యాక్టివిటీస్, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మంచి స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్స్ని, యాక్టివిటీస్ని, స్ట్రాటజీస్ని మనకు అందివ్వడం. ఎక్విప్ టీచర్స్ విత్ టూల్స్ అండ్ రిసోర్సెస్ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ ఎంగేజింగ్ లెసన్స్ ఇండిపెండెంట్లీ టైలర్డ్ టు దేర్ స్టూడెంట్స్ నీడ్స్. పిల్లల అవసరాలు తగ్గట్టుగా రిసోర్సెస్ని తయారు చేసుకోవడం. ఎన్ఏఎస్ ఎగ్జామ్స్ లాంటి వాటికి పిల్లల్ని తయారు చేయడానికి, కరికులం గోల్స్తో అలైన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా టీచర్స్ రిసోర్స్ బుక్స్ ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సెషన్. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? క్లియర్గా 5 పాయింట్స్ చెప్పారు. టీచర్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓవర్ వ్యూ ఆఫ్ ది టీచర్ రిసోర్స్ బుక్. టీచర్ రిసోర్స్ బుక్ యొక్క ఓవర్ వ్యూని అర్థం చేసుకుంటారు. యాక్సెస్ ది లెసన్ ప్లాన్స్ని యాక్సెస్ చేయగలుగుతారు. అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్, దాని యొక్క ప్రాధాన్యతను తీసుకోగలుగుతారు. మన దగ్గర ఆల్రెడీ ఉన్న లెసన్ ప్లాన్స్ని కాంటెక్స్చువలైజ్ చేయగలుగుతారు. తర్వాత టీచర్స్ విల్ బి ఏబుల్ టు యూజ్ ది లెసన్ ప్లాన్స్ ఇన్ ద నెక్స్ట్ కాంప్లెక్స్ మీటింగ్స్ ఫర్ మేకింగ్ టీఎల్ఎమ్స్ అండ్ లెసన్ ప్లాన్స్. టీఎల్ఎమ్స్, లెసన్ ప్లాన్స్ తయారు చేయడానికి నెక్స్ట్ కాంప్లెక్స్ మీటింగ్స్లో వీటిని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోగలుగుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక పీపీటీ ఇచ్చారు. ఆ పీపీటీలో ఏముందో ఒకసారి మనం చూద్దాం. ఫర్ డీటెయిల్ సెషన్ ప్లాన్ అండ్ స్టెప్ టు బి ఫాలోడ్ డ్యూరింగ్ ది కాంప్లెక్స్ మీటింగ్, రిసోర్స్ పర్సన్ షుడ్ రిఫర్ టు ది పీపీటీ. యూజ్ ద బిలో లింక్ టు గెట్ ది పీపీటీ. పీపీటీ కోసం ఈ కింద ఉన్న లింక్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ లింక్ని ఓపెన్ చేద్దాం. యాక్టివిటీ బేస్డ్ స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్స్ ఉంటాయి దీంట్లో. టీచర్ కాంపిటెన్సీ మ్యాట్రిక్స్, TCM అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్, గుర్తుపెట్టుకోండి. టీచర్ కాంపిటెన్సీ మ్యాట్రిక్స్ ఫర్ టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. టీచర్స్ యొక్క టీపీడీ కోసం, అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం టీచర్ కాంపిటెన్సీ మ్యాట్రిక్స్ గురించి దీంట్లో తెలుసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ అనేవి ఆల్రెడీ మనం చెప్పాము. ఇప్పుడు ఎంకరేజ్ టు రిఫ్లెక్ట్ ఆన్ దేర్ టీచింగ్ ప్రాక్టీసెస్ అని, తర్వాత లెసన్ ప్లాన్స్, యాక్టివిటీస్, స్ట్రాటజీస్ తెలుసుకుంటారని, తర్వాత మంచి ఎంగేజింగ్ లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవడానికి, ప్రొవైడ్ టార్గెట్ రిసోర్సెస్ అండ్ స్ట్రాటజీస్ టు అసిస్ట్ టీచర్స్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ నాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడానికి, టీచర్స్కి అసిస్ట్ చేయడానికి, ఇవన్నీ కూడా ఈ టీచర్స్ రిసోర్స్ బుక్ యొక్క ఆబ్జెక్టివ్స్. తర్వాత చూస్తే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్ అని ఒక వీడియో ఇచ్చారు. ఈ వీడియో 7 minutes వీడియో ఉంటుంది. ఈ వీడియో కూడా ఒకసారి చూద్దాము. Hello teachers, I hope you all are doing well. Let me introduce you to my friend Shanti. She is also a teacher, but these days she seems a little stressed and tired. Let us find out what is bothering Shanti. Hello Shanti, you look a little stressed. What happened? Hello Radha. Yes, I am little stressed these days because the exams are approaching and I am unable to manage time and balance the requirements of students, resulting in contributing to teacher-centric classrooms, which I do not enjoy. Could you please guide me through these challenges, Radha? Well Shanti, I understand you. Did you try using the teacher resource book? Teacher resource book? What is that? The teacher resource book is a compilation of a guide on creating the lesson plan, TCM, that is teacher competency matrix, and structured lesson plan for multiple grades.
It serves as additional resources for teachers, assisting us in preparing with the essential skills and knowledge. Wait. That sounds interesting. But what exactly is teacher competency matrix? TCM or Teacher Competency Matrix takes an introspective approach focusing on self improvement through honest self analysis. This approach will also assist teachers in analyzing their strengths and identifying areas for improvement. It has smoothly incorporated experiential learning pedagogy at the most suitable areas. Seven major aspects related to the daily lives of teachers have been selected for this self evaluation framework. This TCM includes seven domains which are aligned with its respective competencies. Now let us examine each domain within TCM and explore some of these competencies associated with them to enhance our comprehension. Under each domain, there are multiple competencies and some examples are here shown on the screen. The first domain is understanding of learners and creation of a conducive classroom culture. This domain mainly talks about a child-friendly environment and sets a clear behavioral expectations for activities in the classroom. The second domain is policy, curriculum and content knowledge. This domain majorly talks about the current policy recommendations and addresses the higher order attitudes and misconceptions. The third domain is a quality teaching learning process. This domain talks about the gradual release of responsibility from teacher to the students and using or creating the relevant and available TLM. The fourth domain is English proficiency. This domain majorly focuses on usage of grammatically correct English with fluency and supports students learning using English as a medium. The fifth domain is social, emotional and ethical learning. This domain talks about the role and impact of social, emotional and ethical skills along with the appropriate pedagogical strategies. The sixth domain is collaborations with the students, colleagues and parent community. This domain focuses on providing opportunities to the students and empowers the students to take up the responsibilities. The seventh domain is professional development. This domain talks about the accountability of their self-learning needs and takes actions to update the skills and knowledge. All the teachers must go through it for self-assessment and improve their competency in their aspects. That sounds interesting, Radha. Certainly, the resource book has been a great help in the classroom. The self-evaluation questionnaire based on TCM is particularly useful for teachers to assess and improve their performance. It helps identify areas of improvement and highlights our strengths as educators. The resource book has a lot more to offer. I have learned how to create the lesson plan by referring to this guidebook. That sounds great, Radha. Can you tell me briefly about the structure of the lesson plan? Of course, the common approach we follow in this plan is gradual release of responsibility, which means the teacher explains or introduces the concept, then offers students the structured opportunities for practice with support from both teachers and peers. Finally, concludes the learning process with independent practice where students apply the concept on their own. Further, the lesson plan is divided into three main components. They are introduction, teaching learning process, and conclusion. In the introduction, there are different activities to generate interest for the students in the lesson. Informs students about the lesson outcomes and the concepts they are going to cover in upcoming classes. Secondly, the teacher learning process is divided into three stages. They are teacher modeling. Here, the teacher engages with the students, introduces the new concepts, and models the key steps to acquire the required skill or the required learning outcomes. The second stage is called guided practice. The teacher practices it together with the entire class, after which the students may work in groups to apply the skill or knowledge they have learned or follow the steps as modeled by the teacher. In the third step, which we call independent practice,
Students try out what they learned on their own. They check how well it works and use that information to decide what to do next. Finally, we sum up the lesson plan with a conclusion. Here, we teachers can summarize the lesson or share that day's learning in the class, or may ask students to share things that they enjoyed in the lesson. The teacher gives homework and also does a quick briefing of the class. Additionally, these lesson plans also include factual questions and open-ended questions as a part of CFUs, assessments on the concept, student independent practice, and remedial teaching. You will also find a guide to create your own structured lesson plans along with a list of activities. The teacher resource book not only explains lesson plan structures but also provides activity lists for creative lesson designing. They include progress trackers to help teachers monitor and improve their lesson plan implementation. Wow, these lesson plans really look helpful. I believe they will bring efficiency and effectiveness in the teaching learning process for me. Amazing. టీచర్ రిసోర్స్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే schooledu.ap.gov.in అని క్లిక్ చేసి టైప్ చేసిన తర్వాత అక్కడ schooledu.ap.gov.in దాని పక్కన టీచర్ రిసోర్స్ బుక్ అని క్లిక్ చేస్తే ఫస్ట్లో లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ ఆప్షన్స్తో మనకి టీచర్ రిసోర్స్ బుక్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్లో చూసుకుంటే క్లాస్ 3, 5, 8 ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సబ్జెక్ట్లో చూసుకుంటే ఈవీఎస్ మ్యాథ్స్ తెలుగు ఉంది. 8th క్లాస్కి అయితే చూడండి సబ్జెక్ట్స్ అన్ని రకాల సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. తర్వాత చాప్టర్ దగ్గర చూసుకుంటే చాప్టర్ 1 నుంచి అన్ని లాస్ట్ చాప్టర్ వరకు చాప్టర్ 11 వరకు అన్ని చాప్టర్స్ ఉంటాయి. దాంతోపాటు లాస్ట్ చూడండి గైడ్ లైన్స్ ఆన్ క్రియేటింగ్ లెసన్ ప్లాన్స్ క్రియేట్ చేయడంలో గైడ్ లైన్స్, మంత్లీ ట్రాకర్ ఉంటుంది, ఓవర్ వ్యూ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి, పెడగాజికల్ ప్రాక్టీసెస్ ఉంటాయి, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ క్వశ్చనైర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. తర్వాత టైప్లో పీడిఎఫ్, వీడియో అని 2 ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి పీడిఎఫ్ మాత్రమే ఓపెన్ అవుతుంది కాబట్టి పీడిఎఫ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. భవిష్యత్తులో వీడియో కూడా పెడితే మనకు వీడియో కూడా ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి ఓన్లీ పీడిఎఫ్ వరకు మాత్రమే ఓపెన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 5కు చూసుకుంటే క్లాస్ 5లో మ్యాథ్స్ చూసుకుందాము. మ్యాథ్స్లో చాప్టర్ 3 చూద్దాం, చాప్టర్ 2 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 2 చూద్దాం. చాప్టర్ 2లో పీడిఎఫ్ అని ఉంది కదా, క్లాస్ 5 మ్యాథ్స్ చాప్టర్ 2 పీడిఎఫ్ సెర్చ్ అని కొడుతున్నాను. సెర్చ్ అని కొట్టగానే ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, చాప్టర్ 2 కనిపిస్తుంది, వ్యూ డౌన్లోడ్ కనిపిస్తుంది. మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ దీని తర్వాత సిఎఫ్ఎంఎస్ నంబర్ అని అడుగుతుంది. ఈ సిఎఫ్ఎంఎస్ నంబర్ని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంటే మన సిఎఫ్ఎంఎస్ నంబర్తో ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ మనం యూటిలైజ్ చేసుకున్నామన్న ఇన్ఫర్మేషన్ అక్కడ సేవ్ అయిపోయింది, అంటే సైట్లో సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అన్ఐడెంటిఫైడ్ అని చెప్పి ఫైల్ పేరులో మనకి సిఎఫ్ఎంఎస్ ఐడి పక్కన కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ డౌన్లోడ్ అగైన్ అని కొట్టండి. తర్వాత అడోబ్ అక్రోబాట్లో దాన్ని ఓపెన్ చేసుకుంటాము. ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మ్యాథ్స్కి సంబంధించిన చాప్టర్ 2 మై నంబర్ వరల్డ్. దీంట్లో కాన్సెప్ట్ మ్యాప్స్ ఉంటాయి. కాన్సెప్ట్ మ్యాప్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. సినాప్సిస్ ఉంటుంది. ఈ లెసన్ ప్లాన్స్లో ఉండే స్టెప్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. జస్ట్ మనం స్కూల్ నేమ్ రాసుకుంటాం ఇక్కడ. తర్వాత గ్రేడ్, సబ్జెక్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. నేమ్ ఆఫ్ ది చాప్టర్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఉన్నాయి. దీంట్లో ఎక్కడైతే బ్లాంక్స్ ఉంటాయో వాటిని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా మనం లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవడానికి లెర్నింగ్ అవుట్కమ్స్లో ఎక్కువ మనం శ్రమపడి లెర్నింగ్ అవుట్కమ్స్లోనే మనం టైం వేస్ట్ చేసుకోకుండా దీంట్లో చూడండి టీచర్ మోడలింగ్, గ్రూప్ వర్క్, ఇండిపెండెంట్ వర్క్ ఈ 3 కాలమ్స్ ఉంటాయి. ఈ 3 కాలమ్స్లో
అడిషనల్ రిసోర్సెస్ అనేవి గ్రూప్ వర్క్లో, ఇండిపెండెంట్ వర్క్లో మనం రాయాల్సి ఉంటాయి. ఎల్ఓస్ 1-2 అని యూ డూ అనే కాలమ్స్ ఉన్నాయి కదా, రెండోది మూడోది, వీటిలో మనం అదనంగా రాసుకోవాలి. ఈ విధంగా మనం మన ఓన్ లెసన్ ప్లాన్ని టైలర్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక సమస్య ఏంటంటే మనం ఎన్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా సేమ్ నెంబర్తో, మన సిఎఫ్ఎంఎస్ నెంబర్తో డౌన్లోడ్ అవుతున్నాయి. కాకపోతే ఫైల్ నేమ్లో 1, 2, 3 అని ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి పక్కన లాస్ట్లో కనిపిస్తుంది చూడండి మన మొబైల్లో ఈ 3 డాట్స్, వీటిని క్లిక్ చేసి వాటిని రీనేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిందే ఉంది, ఇది 6వ ఫైల్ నేను డౌన్లోడ్ చేయడం. దీన్ని ఇక్కడ కార్నర్లో క్లిక్ చేస్తున్నాను. లాస్ట్లో వచ్చిన తర్వాత ఇక్కడ రీనేమ్ ఆప్షన్ కనిపిస్తుంది. రీనేమ్ ఆప్షన్లో చాప్టర్ 2 ఈ విధంగా మనకి నచ్చినట్టుగా మనం ఏదో ఒకటి రీనేమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కంప్లీట్గా మారిపోతుంది. ఇలా మనం రీనేమ్ చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా దీంట్లో చూసుకుంటే చాప్టర్ అని ఉంది కదా, దీంట్లో యాన్యువల్ మంత్లీ ట్రాకర్ కనిపిస్తుంది, యాన్యువల్ ట్రాకర్ కూడా వస్తుంది అనమాట. మంత్లీ ట్రాకర్, యాన్యువల్ ట్రాకర్ 2 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ట్రాకర్ చూసుకుందాము. సెర్చ్ అని కొడుతున్నాను, మంత్లీ ట్రాకర్ వచ్చేసింది. మంత్లీ ట్రాకర్ ఈ విధంగా వస్తుంది. వీక్, ఇక్కడ మంత్, వీక్, డేట్స్, ఏ వీక్, సెకండ్ వీకా, ఫస్ట్ వీకా, థర్డ్ వీకా రాసుకుంటాము, మంత్ రాసుకుంటాము, డేట్స్ ఇక్కడ రాస్తాం, ఫ్రమ్ డేట్ టు డేట్ రాసుకుంటాము. పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ మండే అనుకోండి, మండే సో అండ్ సో డేట్, పీరియడ్ 1లో ఏం చెప్పారు, పీరియడ్ 2 ఏం చెప్పారు, పీరియడ్ 3 ఏం చెప్పారు, పీరియడ్ 4, 5, 6, 7 ఇవన్నీ కూడా మనం ఏ పీరియడ్లో ఏం చెప్పామో మొత్తం ఇక్కడ రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిలబస్ ప్లాన్డ్ ఫర్ దిస్ మంత్, ఈ మంత్ మొత్తానికి మనం ప్లాన్ చేసుకునే సిలబస్ అన్నమాట. ఇన్ అప్కమింగ్ కాంప్లెక్స్ మీటింగ్స్, రానున్న కాంప్లెక్స్ మీటింగ్స్లో ఏ విధంగా మనం we will be using the teacher resource book lesson plans for making our classroom lesson plans and TLMs lesson plans తయారు చేసుకోవడంలో ఇవి మనకి సహాయపడతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ TPD, రోలింగ్ అవుట్ ద మ్యాథ్ కోర్స్. ఫ్యూచర్లో SCERT ఈస్ రోలింగ్ అవుట్ అ న్యూ కోర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఒక కొత్త కోర్స్ని రోల్అవుట్ చేయబోతుంది. లెట్స్ వాచ్ అండ్ వీడియో ఆఫ్ ద మ్యాథ్ కోర్స్ టు గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. దీనికి సంబంధించిన అండర్స్టాండింగ్ కోసం ఒక వీడియోని రోల్అవుట్ చేశారు, దీంట్లోనే ఇంక్లూడ్ చేశారు, దాన్ని కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనం చూడండి. హలో టీచర్స్, నా పేరు వెంకటేష్ మరియు నా పేరు లక్ష్మి. 3 నుండి 5వ తరగతి వరకు మ్యాథమెటిక్స్ బోధన కొరకు రూపొందించిన అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్గర్ నంబర్స్ కోర్స్ యొక్క ఇంట్రొడక్టరీ వీడియోకు స్వాగతం. ఈ కోర్స్ యొక్క సింహాలోకనం చేద్దాం. ఈ కోర్స్ 2 మాడ్యూల్స్ గా విభజించబడింది. మాడ్యూల్ 1 నెంబర్స్ మరియు ఆపరేషన్స్ బోధించడంలో 3 యూనిట్స్ ఉంటాయి. ప్లేస్ వాల్యూ, ఎడిషన్ మరియు సబ్ట్రాక్షన్ మరియు మల్టిప్లికేషన్ డివిజన్. మాడ్యూల్ 2 ఫ్రాక్షనల్ నంబర్స్ బోధించడంలో 2 యూనిట్స్ ఉంటాయి. అవి ఫ్రాక్షన్స్ మరియు డెసిమల్స్. ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం. మీ స్క్రీన్ పై 4 వరుసల్లో 32 సర్కిల్స్ అమర్చబడ్డాయి. ఈ ఆప్షన్స్ లో ఏది ప్రతి వరుసలో ఉన్న సర్కిల్స్ సంఖ్యను కనుగొనడానికి సహాయపడుతుంది? ఈ ప్రశ్నను మన రాష్ట్రంలోని 3వ తరగతి విద్యార్థులను అడిగినప్పుడు 53% కంటే ఎక్కువ మంది విద్యార్థులు తప్పు సమాధానాలను ఎంచుకున్నారు. విద్యార్థులు తప్పు సమాధానాన్ని ఎందుకు ఎంచుకున్నారని మీరు అనుకుంటున్నారు? ఆప్షన్ ఏ ద్వారా తెలుసుకోగలిగిన ప్రతి వరుసలో ఉన్న సర్కిల్స్ సంఖ్యను గుర్తించడం బదులుగా ఇక్కడ మొత్తం సర్కిల్స్ సమాహారాన్ని ప్రదర్శించడానికి కావలసిన ఆపరేషన్ గుర్తించబడింది. మీ విద్యార్థులు మ్యాథమెటికల్ ఆపరేషన్లను అర్థం చేసుకోవడంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారా? ఈ గ్రాఫ్ను చూద్దాం. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల క్లాస్ రూమ్ ఆధారిత అసెస్మెంట్ 3 రిపోర్ట్లో నంబర్ కాన్సెప్ట్స్ మరియు అర్థమెటికల్ ఆపరేషన్స్ లో తరగతి వారీగా ప్రదర్శన డేటాను చూడవచ్చు. వీడియోను కొద్ది నిమిషాల పాటు ఆపి ప్రతి గ్రేడ్లో విద్యార్థుల ప్రదర్శన గ్రాఫ్ను పరిశీలించండి.
1 మరియు 2వ తరగతితో పోల్చితే 3, 4 మరియు 5వ తరగతుల విద్యార్థుల ప్రదర్శన నంబర్ కాన్సెప్ట్స్ మరియు అర్థమెటికల్ ఆపరేషన్స్ లో తగ్గిందని మీరు గమనించవచ్చు. 3 నుండి 5వ తరగతులలో ఈ కాన్సెప్ట్స్ లో విద్యార్థుల అవగాహనను పెంచడం మరియు అదనపు మద్దతును అందించడం అవసరం. ఈ కోర్సు ఈ లక్ష్యాన్ని సాధించడంలో మీకు మద్దతివ్వడానికి ఉద్దేశించబడింది. ఈ వీడియో తర్వాత మీరివి చేయగలుగుతారు. నెంబర్స్ బోధించేటప్పుడు అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమైన సబ్ కాన్సెప్ట్స్, సబ్ స్కిల్స్ మరియు వైఖరులను నిర్వచించగలుగుతారు. 3 నుండి 5వ తరగతిలో గణిత ప్రక్రియలు బోధించడానికి కావలసిన గణిత నైపుణ్యాలు మరియు గణిత ప్రావీణ్యాలను పరీక్షించగలుగుతారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఫౌండేషనల్ న్యూమరసీపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మీకు తెలుసు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 ప్రకారం మ్యాథమెటిక్స్ అనేది ప్యాటర్న్స్ ని కనుగొని వాటిని వివరించే కళ మరియు శాస్త్రం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు మరియు సమాజానికి మ్యాథమెటిక్స్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లైమేట్ మోడలింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మౌలిక వసతుల అభివృద్ధి. భారత్ మరియు అన్ని దేశాలు ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న అనేక ఇతర శాస్త్రీయ సంబంధిత సమస్యలు. కాబట్టి మ్యాథమెటిక్స్ లో మరియు మ్యాథమెటికల్ థింకింగ్ లో నాణ్యమైన విద్య భారతదేశ భవిష్యత్తుకు అవసరం అవుతుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023 3 నుండి 5వ తరగతి వరకు నంబర్నెస్ కోసం పిల్లలకు కావలసిన ఈ నైపుణ్యాలను నిర్వచిస్తుంది. కౌంటింగ్ నంబర్స్ మరియు ఫ్రాక్షన్స్ రెండిటిని అర్థం చేసుకోవడం, హిందూ ప్లేస్ వాల్యూ సిస్టమ్ను ఉపయోగించి సంఖ్యలను ప్రదర్శించడం, సంఖ్యలతో 4 ప్రాథమిక ప్రక్రియలు అర్థం చేసుకొని అవి చేయగలగడం, నంబర్ సీక్వెన్సెస్ లో ప్యాటర్న్స్ కనుగొని గుర్తించడం. ఈ తరగతుల్లో వివిధ అభ్యాసన ఫలితాల ద్వారా ఈ నైపుణ్యాలు ఎలా సాధించబడుతున్నాయో చూద్దాం. విద్యార్థులు పెద్ద సంఖ్యలను పోల్చడం మరియు పెద్ద సంఖ్యల పేర్లను చదవడం చేయగలగాలి. ప్రక్రియల మధ్య సంబంధాలను గుర్తించి నిత్య జీవిత సమస్యలను పరిష్కరించడానికి సంఖ్యలపై చతుర్విధ ప్రక్రియలు ఉపయోగించడం. సంఖ్యలతో కంప్యూటింగ్ అంటే గణన చేయడానికి సరైన పద్ధతులు మరియు సాధనాలు ఎంపిక చేసుకోవడం. మెంటల్ కంప్యూటేషన్ అంటే మానసిక గణన. ఎస్టిమేషన్ అంటే అంచనా లేదా సందర్భానికి అనుగుణంగా కాగితం మరియు పెన్సిల్ ఉపయోగించి సాధించడం. 5వ తరగతిలో వారు భిన్నాలను మరియు రకాలను గుర్తించగలగాలి. భిన్నాలను ఫ్రాక్షన్స్ బార్పై గుర్తించగలగడం. ఫ్రాక్షన్స్ సర్కిల్, నెంబర్ లైన్స్ మరియు ఒక సమూహంలో భాగంగా ప్రదర్శించడం. విద్యార్థులు డెసిమల్స్ మరియు భిన్నాల మధ్య సంబంధాన్ని కూడా అర్థం చేసుకోగలగాలి. ఈ కోర్సు ఈ అన్ని అభ్యాసన ఫలితాలను తీసుకుని వాటిని సమర్థవంతంగా బోధించే మార్గాలను సూచిస్తుంది. 3వ తరగతికి నెంబర్స్ బోధించే ముందు 2వ తరగతి యొక్క అభ్యాసన ఫలితాలను పూర్తిగా నేర్చుకున్నారని నిర్ధారించుకోండి. 3వ తరగతి బోధనకు అవసరమైన పూర్వ అభ్యాసన అనుభవాలు: 3 డిజిట్ నెంబర్స్ ను చదవడం మరియు రాయడం, 3 డిజిట్ నెంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూ, 2 డిజిట్ నెంబర్స్ పై మ్యాథమెటికల్ ప్రక్రియలు. 3వ తరగతిలో విద్యార్థులు 4 డిజిట్ సంఖ్యలను విస్తరించి చదవడం, వ్రాయడం మరియు ప్రదర్శించడం నేర్చుకుంటారు. 4వ తరగతిలో 5 డిజిట్స్ వరకు మరియు 5వ తరగతిలో విద్యార్థులు 9 డిజిట్స్ వరకు నేర్చుకుంటారు. పిల్లలు హిందూ సంఖ్యా వ్యవస్థ యొక్క ప్లేస్ వాల్యూ కాన్సెప్ట్ ను ఉపయోగించి సంఖ్యలను ప్రదర్శించడం మరియు ఈ వ్యవస్థలో 0 యొక్క కీలక పాత్రను అర్థం చేసుకోవడం చేయగలగాలి. మనం తరచుగా మ్యాథమెటిక్స్ ని అభ్యాసన ఫలితాలను చర్చించేటప్పుడు సూచించిన కాన్సెప్ట్స్ ను సంపాదించడంలో సహాయపడే ఒక విషయంగా చూస్తాం. కానీ మ్యాథమెటిక్స్ టీచింగ్ మ్యాథ్స్ ని ఉపయోగించి నిజ జీవిత సమస్యలను పరిష్కరించడంలో ప్రావీణ్యాలను మరియు వైఖరులను వివరించడం గురించి కూడా. ఈ ప్రావీణ్యాలు మ్యాథమెటిక్స్ టీచింగ్ యొక్క మూల భాగంగా ఉండాలి. ఈ ప్రావీణ్యాలు ఒకదానితో ఒకటి అల్లుకున్నవి మరియు పరస్పర ఆధారపడినవి. ఒక ప్రావీణ్య అభివృద్ధి ఇతర వాటి అభివృద్ధికి సహాయపడుతుంది.
వాటిలో ప్రతి ఒక్కటిని పరిశీలిద్దాం. మొదటి గణిత ప్రావీణ్యం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. దీని అర్థం పిల్లలు మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, మ్యాథమెటికల్ ప్రక్రియలు మరియు రిలేషన్స్ ను లోతుగా అర్థం చేసుకునేలా నేర్పించాలి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనగా కాన్సెప్ట్స్ మరియు ప్రొసీజర్స్ వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం. ఉదాహరణకు, మీరు 12ని 3తో డివైడ్ చేస్తే మీరు మౌలికంగా 12లో ఎన్ని మూళ్లున్నాయో అడుగుతున్నారు. మరియు మీరు ఒక భిన్నాల విభజన సమస్యను అంటే ఫ్రాక్షన్ డివిజన్ చేస్తున్నట్లయితే, ఉదాహరణకు ఒక సగంని ఒక 4వ వంతుతో డివైడ్ చేయమన్నప్పుడు మీరు నిజంగా ఒక సగంలో ఎన్ని 4వ వంతులు ఉన్నాయి అని అడుగుతున్నారు. మరియు సమాధానం చాలా సింపుల్, అది 2. ఎందుకంటే విద్యార్థులకు ఈ భిన్నాలు ఏమిటో తెలుసు మరియు వారికి ఒక సగంలో 2 4వ వంతులు ఉంటాయని తెలుసు. కాబట్టి ఇది డివిజన్ అంటే ఏమిటో తెలుసుకోవడమే కాక, 1 కంటే తక్కువైన ఒక భిన్నాన్ని మరొక 1 కంటే తక్కువైన భిన్నంతో డివైడ్ చేస్తే వాటికన్నా పెద్ద నెంబర్ ఎలా వస్తుంది అనే మిస్టరీను పరిష్కరించడంలో సహాయపడుతుంది. పిల్లలు అభివృద్ధి చేసుకోవాల్సిన తదుపరి ప్రావీణ్యం ప్రొసీజరల్ ఫ్లూయెన్సీ. ఇది మ్యాథమెటికల్ ప్రొసీజర్స్ ను సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి సారిస్తుంది. ఫ్లూయెన్సీ అనేది ఆటోమేటిసిటీ లేదా ప్రామాణిక ఆల్గోరిథంల వినియోగ వేగాన్ని మించి ఉంటుంది. అంటే కేవలం ఖచ్చితత్వం మాత్రమే కాకుండా వశ్యత మరియు సామర్థ్యం కూడా. ఉదాహరణకు 303 - 297 ను తీసుకుందాం. ఈ సంఖ్యలను వరుసలో ప్లేస్ వాల్యూ ప్రకారం ఉంచి ప్రామాణిక ఆల్గోరిథంను వర్తింపజేసే ప్రావీణ్యం కొందరు విద్యార్థులు కలిగి ఉండరు. ఈ సంఖ్యల రెండిటి మధ్య భేదం 6 అని తెలుసుకోవడం మెరుగైన పరిష్కారం. గణిత ప్రావీణ్యం కలిగిన విద్యార్థి ప్రాబ్లంలోని సంఖ్యలను అంచనా వేసి ఆ తరువాత ప్రాబ్లంలోని సంఖ్యల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఇదే వశ్యత అంటే ఫ్లెక్సిబిలిటీ. కాబట్టి విద్యార్థులు ప్రామాణిక ఆల్గోరిథం మాత్రమే కాకుండా ఫ్లెక్సిబుల్ పద్ధతులను సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడే టాస్క్లను రూపొందించాలి. ఇది సమస్యలను ఉత్తమ వ్యూహాలతో పరిష్కరించడంలో విద్యార్థులకు సహాయపడుతుంది. స్ట్రాటజిక్ కాంపిటెన్స్ అంటే వ్యూహాత్మక సామర్థ్యం అనేది మన బోధనలో ప్రముఖంగా ఉండవలసిన 3వ ప్రావీణ్యం. పిల్లలు గణితాన్ని సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తామని తెలుసుకోగలగాలి. ప్రాబ్లంను దృశ్యమానం చేయడానికి, వివిధ వస్తువులను డయాగ్రామ్లు ఉపయోగించి ప్రదర్శించడానికి మరియు వారి పద్ధతులను ప్రణాళికబద్ధం చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించండి. ఉదాహరణకు, విద్యార్థులు మల్టిప్లికేషన్ మరియు డివిజన్లను పూర్తిగా అర్థం చేసుకుని మరియు ప్రాబ్లంలను సాధించడం తెలుసుకుంటే, ఇచ్చిన ప్రాబ్లంని బట్టి వారు అరేస్, గ్రూపింగ్ లేదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఉపయోగించగలుగుతారు. విద్యార్థులు విభిన్న పద్ధతులను అనుసరించడం ద్వారా లోతైన అవగాహనను పెంపొందించుకుంటారు. ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్లలో వేగం మరియు ఖచ్చితత్వం రెండింటినీ మెరుగుపరుస్తుంది. 4వ ప్రావీణ్యం అడాప్టివ్ రీజనింగ్. మ్యాథమెటిక్స్ లో లాజికల్ థింకింగ్, రిఫ్లెక్షన్, ఎక్స్ప్లెనేషన్ మరియు జస్టిఫికేషన్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. విద్యార్థులు ప్రక్రియలను లోతుగా అర్థం చేసుకున్నప్పుడు వివిధ పద్ధతులను ఉపయోగించి సమస్యను పరిష్కరించడంలో ఏ పద్ధతిని ఉపయోగించాలో తెలుసుకుంటారు మరియు తమ ఎంపికను జస్టిఫై చేయగలుగుతారు. ఈ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు ఉపయోగిస్తున్న కొన్ని ప్రశ్నలు ఏంటంటే, మీరు పొందుతున్న సమాధానాలు ఏమిటి? సమాధానాల గురించి ఆలోచించండి. ఎందుకు కాదు? విద్యార్థి సరైన సమాధానం పొందడానికి మీరు ఎటువంటి ప్రశ్న అడిగి సహాయపడగలరు? ఎవరికైనా ఈ సమాధానం వస్తే ఏ విషయం విద్యార్థికి అర్థం కాలేదు? ఈ విధంగా మీరు విద్యార్థులను లాజికల్గా ఆలోచించడానికి మరియు వారి కారణాన్ని జస్టిఫై చేయడానికి సహాయపడవచ్చు. చివరిగా, ప్రొడక్టివ్ డిస్పోజిషన్ అనేది మ్యాథమెటిక్స్ పట్ల సానుకూల దృక్పథం పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది. నిపుణ్ భారత్ మార్గదర్శకాలు సిఫార్సు చేస్తున్నట్లు, రోజువారీ జీవితంలో మ్యాథమెటిక్స్ ని ఉపయోగించే ప్రాక్టికల్ అప్లికేషన్లు వివరించి మ్యాథమెటిక్స్ సెన్సిబుల్, ఉపయోగకరం మరియు అన్వేషించదగినదని నమ్మకం పెంచాలి. మొదట వారిని బ్రెయిన్ స్ట్రామ్ చేయనివ్వండి. విద్యార్థులు
ప్రాబ్లం గురించి ఆలోచించి పరిశీలించనివ్వండి. ఈ ప్రావీణ్యం పట్టుదలను పెంపొందించడానికి సహాయపడుతుంది. అంటే ఇతరులను సహాయం కోరే ముందు ప్రాబ్లంతో కొన్ని సెకండ్ల కంటే ఎక్కువసేపు గడిపి ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. ప్రాబ్లంతో పోరాడుతున్న పిల్లలను ఎక్కువ కాలం అలానే వదిలేయడం సరికాదని, అది అభ్యాసకులను నిరాశకు గురిచేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడం కోసం మౌలిక నైపుణ్యాలను నేర్చుకోవడంలో విద్యార్థులకు సహాయం చేయండి. తర్వాత సవాలుతో కూడిన అప్లికేషన్ ఆధారిత టాస్క్లను అందించండి. మీరు ఇలాంటి ప్రాంప్ట్స్ ను ఉపయోగించి థింకింగ్ ను డెవలప్ చేయవచ్చు. ప్రాబ్లంను పరిష్కరించగలదని మీరు భావించే విషయాన్ని ప్రయత్నించమనండి. మీ పద్ధతి పనిచేస్తుందో లేదో చర్చించమనండి. తర్వాత థింకింగ్ అలౌడ్ అంటే ఆలోచనను బహిరంగంగా చెప్పడం లేదా మోడలింగ్ ను ఉపయోగించి ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడం నేర్పండి. విద్యార్థులు స్వయంగా సమస్యలను పరిష్కరించడానికి ముందు వి డూ అనే కొలాబరేటివ్ అంటే సహకార స్కాఫోల్డింగ్ ను అందించండి. దీన్ని గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని పిలుస్తారు. ఇది మీ పాఠ్య ప్రణాళికల్లో మీరు ఉపయోగిస్తారు. మ్యాథమెటిక్స్ తరచుగా సంఖ్యలకు మించి సవాళ్లు కలిగి ఉంటుంది. ఇది ఆందోళన వంటి వాటిని మరియు భావోద్వేగాలను కూడా ఉత్తేజపరుస్తుంది. కానీ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ SEL నైపుణ్యాలను అనుసంధానించడం ఈ అనుభవాన్ని మారుస్తుంది. విద్యార్థుల భయం మరియు ఒత్తిడి అర్థం చేసుకుని తగ్గిస్తేనే ప్రొడక్టివ్ డిస్పోజిషన్ ను అభివృద్ధి చేయవచ్చు. అయితే విద్యార్థులు రెసిలియన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు సెల్ఫ్ రెగ్యులేషన్ వంటి SEL నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే వారు గణిత సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతారు. ఈ నైపుణ్యాలు గణితంపై పాజిటివ్ మైండ్ సెట్ ని ప్రోత్సహించి విద్యార్థులను గణితంలో నిమగ్నం అయ్యేలా, పట్టుదలగా ఉండేలా మరియు వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తాయి. విద్యార్థులను మ్యాథ్ ప్రాబ్లమ్స్ పై కలిసి పనిచేయమని ప్రోత్సహించి ఒక టీంలా పనిచేయడం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ను ప్రదర్శించేలా చేస్తుంది. ఈ యూనిట్లో చర్చించిన ప్రావీణ్యాలన్నింటినీ అభివృద్ధి చేసుకోవడంలో విద్యార్థులు మద్దతు పొందినప్పుడు వారి మ్యాథ్ లెర్నింగ్ జర్నీ అండర్స్టాండింగ్ మరియు పట్టు సాధించడానికి దారితీస్తుంది. కానీ కన్ఫ్యూజన్ మరియు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కి దారితీయదు. జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఉండే క్లాస్ రూమ్స్ లో విద్యార్థులు ప్రాబ్లమ్ సాల్వింగ్, రిప్రజెంటింగ్, రీజనింగ్, రిఫ్లెక్టింగ్, కమ్యూనికేటింగ్, కనెక్టింగ్ మరియు సాధనాలు మరియు వ్యూహాలను ఎంచుకోవడం వంటి మ్యాథమెటికల్ స్కిల్స్ ను అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి వీటిని బోధనా ప్రక్రియలుగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన క్లాస్ రూమ్స్ కోసం ప్రణాళిక చేసేటప్పుడు విద్యార్థులకు విలువైన సందర్భోచిత ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడానికి అవకాశాలను అందించడంలో మనం ఎలా మద్దతు ఇస్తున్నామో పరిశీలించాలి. ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడానికి అనేక మార్గాలను కనుగొనడానికి వారిని అనుమతించండి. వస్తువులు, చిత్రాలు, డయాగ్రామ్లు మరియు సంఖ్యలను ఉపయోగించి ప్రాబ్లమ్స్ ను ప్రదర్శించనివ్వండి. వారి పరిష్కారాలను జస్టిఫై చేయడానికి మరియు వారి ఆలోచన ప్రక్రియను ప్రతిబింబించడానికి వారిని ప్రోత్సహించండి. వారి ఆలోచనను పంచుకోవడానికి మరియు ఇతరులను వినడానికి వారిని ప్రోత్సహించండి మరియు మ్యాథమెటికల్ గా సరైన కమ్యూనికేషన్ ను క్రమంగా నిర్మించండి. కాన్సెప్ట్ ను వారి తరగతి మరియు ఇతర తరగతులలోని కాన్సెప్ట్లతో కనెక్ట్ చేయనివ్వండి మరియు ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడానికి వివిధ సాధనాలు మరియు వ్యూహాలను ఎంచుకునే అవకాశం ఇవ్వండి. వివిధ నంబర్ కాన్సెప్ట్స్ మరియు స్కిల్స్ కు సంబంధించిన ఈ కోర్స్ యొక్క రాబోయే అన్ని యూనిట్లలో ఈ ప్రక్రియల ఉదాహరణలను చూస్తాం. ఈ యూనిట్లో మనం వీటిని తెలుసుకున్నాము. సంఖ్యలకు సంబంధించిన నైపుణ్యాలు, మ్యాథమెటికల్ ప్రావీణ్యానికి సంబంధించిన 5 విభాగాలు, SEL స్కిల్స్ మరియు మ్యాథమెటిక్స్ టీచింగ్ ప్రక్రియలు. మీ క్లాస్ రూమ్స్ కోసం ప్రణాళిక రూపొందిస్తున్నప్పుడు మీరు కోర్ కాంపిటెన్సీస్ మరియు అభ్యాసన ఫలితాలు, ప్రావీణ్యాలు మరియు నైపుణ్యాలను, విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పై ఆసక్తిని మరియు స్కిల్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రాబ్లమ్ సాల్వర్స్ గా ఆలోచించే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వాటిగా చూడగలరని ఆశిస్తున్నాము. తర్వాత ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మ్యాథ్స్ కోర్స్ పైన ఇంట్రెస్ట్ కలిగితే
ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మనం దాంట్లో ఎన్రోల్ కూడా కావచ్చు. ఈ లింక్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంక్లూడ్ చేయలేదులే, కానీ తర్వాత ఇంక్లూడ్ చేస్తారు. ఇదే డాక్ ఫైల్లో అప్డేట్ చేస్తారు. వాటిని మనం కాంప్లెక్స్ అయిన తర్వాత ఈ ఇంట్రెస్ట్ ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.